హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. నాగమణికంఠ బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి వారం నుండి వరుసగా 5వ వారం వరకు ప్రతి వారం కూడా నామినేషన్స్లోకి వస్తూనే ఉన్నాడు. హౌస్ మేట్స్ మణికంఠను చిత్రహింసలు పెట్టి నామినేషన్స్లో నామినేట్ చేసేవారు. నా స్వభావం ఇదే, నా ఎమోషన్ ఇలాగే ఉంటుంది, నేను దేన్ని ఆపుకోలేను అంటూ మణికంఠ ఎన్నిసార్లు చెప్పినా కూడా మణికంఠ మాటలు పట్టించుకోకుండా, అలాగే హౌస్లో మణికంఠను కార్నర్ చేస్తున్నా కూడా మణికంఠ మమ్మల్నే కార్నర్ చేస్తున్నాడు అంటూ పాత కంటెస్టెంట్ చెప్తూ నామినేషన్లు వేసేవారు. అయితే ఈ వీక్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ మణికంఠకి డైరెక్ట్గా మద్దతు ప్రకటించకపోయినా మణికంఠని సపోర్ట్ చేస్తూ, ఎవరైతే మణికంఠను నామినేషన్స్లో హౌస్లో టార్గెట్ చేస్తూ వచ్చారో వారిని టార్గెట్ చేసి నామినేషన్స్లో వారిని నామినేట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా యశ్విన్ అయితే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ఉతికి ఆరేశారని చెప్పాలి. అలాగే ఈ వీక్ బిగ్ బాస్ రాయల్ క్లాన్ సభ్యులని నామినేట్ చేసే అవకాశం ఓజీ క్లాన్కు ఇవ్వలేదు. రాయల్ క్లాన్ సభ్యులు మాత్రమే ఓజీ క్లాన్ సభ్యులని నామినేట్ చేయాలంటూ చెప్పాడు. దీంతో మణికంఠకి బాగా బయట సింపతి వర్కౌట్ అవుతున్న సంగతి తెలిసిందే కాబట్టి మళ్ళీ మణికంఠను నామినేట్ చేస్తే మణికంఠ హైలైట్ అవ్వడం తప్ప మరొకటి లేదు అని భావించిన వైల్డ్ కార్డ్స్ మెంబర్స్ మణికంఠను నామినేట్ చేయడానికి ఇష్టపడలేదు. దీంతో నామినేట్ చేయలేదు. వైల్డ్ కార్డ్ సభ్యుల్లో కేవలం టేస్టీ తేజ ఒక్కడే మణికంఠను నామినేట్ చేశాడు. కానీ బిగ్ బాస్ ఒక్క నామినేషన్ను పరిగణలోకి తీసుకోలేదు. దీనితో మణికంఠ నామినేషన్స్ నుండి ఈ వారం సేవ్ అయ్యాడు. దీంతో వరుసగా 5 వారాల తర్వాత మణికంఠ నామినేషన్స్ నుండి ఒక వారం రిలాక్స్ అయ్యాడు అని చెప్పవచ్చు. దీంతో మణికంఠ ఫ్యాన్స్ ఈ వీక్ కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశం అయితే దొరికింది. ఇక చూడాలి 5 వారాల తర్వాత నామినేషన్స్ నుండి సేవ్ అయిన మణికంఠ ఈ వీక్ గేమ్ ఎలా ఆడతాడు. మణికంఠ ఈ వీక్ నామినేషన్స్ నుండి సేవ్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.